ఈ 2 నెలల్లో దాపరించిందంటే దానికి చాలా స్పష్టంగా ఇప్పుడు మనం కొన్ని విషయాలు నిజాలు మాట్లాడుకోవాలి. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జున సాగర్ లో కానీ కృష్ణానదిలో కానీ ఇవాళ శ్రీశైలంలో నీళ్ళు లేని కారణంగా ఇవాళ ప్రాజెక్టులు అడుగంటిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గత యాసంగి సీజన్ వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అదృష్టం పైనుంచి వర్షాలు బాగా కురవటం వల్ల ప్రతి సంవత్సరం కూడా కిందికి సముద్రంలో నీళ్లు వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఎప్పుడైనా నీళ్ల కట్టకట్ట వచ్చినప్పుడే మన యొక్క వాటా మీద ఈ చర్చ మొదలవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి 17 సార్లు కేఎంఆర్బి మినిట్స్ మీరు ఒకసారి పరిశీలించండి. మా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ప్రతి పేపర్ కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ ఒక్క రోజైనా మా వాటా తేల్చకుండా తెలంగాణలో కృష్ణానది వాటా తేల్చకుండా 10 ఏళ్ల పాటు విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని 2 రాష్ట్రాలతో ఆడుకుంటూ మా యొక్క విభజన హామీల్ని వాళ్ళు పరిష్కారం చేయకపోవటమే కాకుండా కృష్ణా గోదావరి జలాల్లో నికర వాటా తేల్చండి, తేల్చిన దాకా బ్రిజల్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఆ తర్వాతనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి షెకావత్ గారికి చాలా ఖచ్చితంగా చెప్పినాం. మొన్నటి దాకా కూడా మా అధీనంలో నాగార్జున సాగర్ ఉన్నది. ఈరోజు శ్రీశైలంలోనేమో ఆంధ్ర పోలీస్ పర్యవేక్షణలో ఉంది, తెలంగాణలో ఉండే నాగార్జున సాగర్ ఏమో సిఆర్పిఎఫ్ బలగాల చేతులు. మొన్ననే నేను స్వయంగా పరిశీలించి నేను నాగార్జున సాగర్ రైతుని, ఇక్కడ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నేను. ఇలా నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోయి మీరు పరిస్థితిని చూడండి. ఇలా కేంద్ర బలగాలు అక్కడ ఒక్క మనిషిని కూడా కట్ట మీద లేకుండా ఉన్నది. పైగా ఇవాళ అసెంబ్లీలో ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక కేఎంఆర్పి 24వ తారీఖు జరిగిన మీటింగ్ లో కేఎంఆర్పిలో కనుక వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఉండకపోతే ఇలా నిండు శాసనసభలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టింది? దాని మీద కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలి. డాక్టర్ వినోద్ మాట్లాడుతున్నారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతున్నారు. మీరు అడిగారు కదా, 60 రోజుల్లోనే తెలంగాణ నీటిని తెలంగాణ యొక్క ప్రతిష్టను కేంద్రం చేతిలో తాకట్టు పెట్టి చేతులు ఎత్తేసి వాళ్ళ తీర్మానం చేసే దుర్గతికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. పైగా మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారు కనీసం అసెంబ్లీలో ఏ భాష మాట్లాడినా కూడా ఆయన మర్చిపోయి వికలత కోల్పోయి ఇవాళ ఫ్లోరోసిస్ కంట బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కృష్ణా జలాన్ని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా చౌటుపల్లో పైలాన్ని పెట్టి ప్రతి ఇంటికి ప్రతి గిరిజన తండాకి నాగార్జున సాగర్ నీళ్లు తాగించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళేమో ఈ భూతాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలు చేసిన సంగతి మర్చిపోయి ఏదో అబద్ధపు హామీలతోని అబద్ధపు మాటలతో వచ్చి 60 రోజుల్లో వాళ్ళ భాగవతం బయటపడదనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అందుకని బీజేపీ మిత్రులకు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు ఒక పెద్దల పాత్ర పోషించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉండే నీటి తగాదాన్ని మీరు తీర్చకుండా ఎన్ని రోజులు నడుస్తే అసల మధ్య తగాద అట్టే ఉంటుంది. దానికి చారి గారు మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం పెద్దల పాత్ర పోషించి ఉభయ రాష్ట్రాల నీటి వాటని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని గమనించాలి. సందర్భంగా చాలా మంచి విషయాలు చెప్పిర్రు, చాలా విషయాలు చెప్పిర్రు. ఇప్పుడు కేంద్ర పరిధిలోని అంశాలు మీరు చెప్పిన అంశాలు మేము ఏకీభవిస్తాం, కొద్దిసేపటి కోసం ఓకే. కానీ మీ పరిధిలో ఉన్న అంశాలు ఎంతవరకు కంప్లీట్ చేసిరండి? మీరు చెప్పిర్రు, చాలా మంచి విషయం చెప్పిర్రు. మేము మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెచ్చినాం, ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియా నల్గొండ, మేము పైలాన్ పెట్టి అక్కడ నుంచి నీళ్ళు అందిస్తున్నాం. ఓకేనండి. ఎస్ఎల్బీసీ పరిస్థితి ఏమైందండి? మీ జిల్లానే కదా. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ అంటే ఎందుకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి? ఆల్రెడీ ఎన్నికల ముందు ఆదరాబాదరాగా పోయి వినోద్ గారు కూడా గమనించాలి, ఆదరాబాదరాగా పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ప్రారంభించొచ్చిండు కదా, ఒక పంపును ప్రారంభించొచ్చిండు కదా. ఎందుకు మరి ఆ పంపు ఈరోజు మళ్ళీ మూగపోయింది? అదేం కాళేశ్వరం ప్రాజెక్టు లాగా డిజాస్టర్ ప్రాజెక్ట్ కాదని అనుకుందాము.
మరి మీరు కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు పైసలు అప్పచెప్పి ప్రాజెక్టును పూర్తి చేసినామని చెప్పి పంపులని ఓపెన్ చేసి వచ్చిర్రా? ఎందుకు పంపు నీళ్లు దుంకుతలేదు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిందని చెప్పారు కదండి. కనుక రామచంద్ర నాయక్ గారు, మీరు పెద్దలు జరిగిన తప్పిదాల గురించి చింతించండి. కనీసం ఇబ్బందికరమైన పరిస్థితులు, తెలంగాణ ప్రాంతము జీవన విధ్వంసానికి గురైంది, కారణం భారతీయ జనతా పార్టీ కాదు, భారత రాష్ట్ర సమితి అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, మీరు మాట్లాడనీయలేదు, చెప్పనీయలేదు, గొంతులు నొక్కిండ్రు, దౌర్జన్యాలు చేసిండ్రు, అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీరు 2 నెలలు కూడా కాలేదు. ఎందుకు రాలేదండి? కేసీఆర్ గారు నల్గొండకు పోయి సభ పెడతాడు, వీడికి ఎందుకు రాలేదు అసెంబ్లీకి? అసెంబ్లీలో వచ్చి ఫ్లోర్ ఆఫ్ ద లీడర్, ఆపోజిషన్ లీడర్గా ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడతలేడు చెప్పండి. ఎందుకు మాట్లాడతలేరు అంటే మీరు మాట్లాడే విషయం, నేను అందుకే చెప్తా ఉన్నా, మీరు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆయననేమో మేడిగడ్డ కోత అంటాడు, ఈయననేమో నల్గొండ కోత అంటాడు. అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాడండి? అసెంబ్లీకి ఎందుకు రాడు? రాకపోవడానికి కారణం ఏంది? మా ప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారు అంటే మరి రాజీనామా చేయమని చెప్పండి. మీ ప్రతినిధులే అసెంబ్లీలో ఉంటాయి, ఆయన ఎందుకు ఇంకా మరి రాజీనామా చేయండి కేసీఆర్ గారి దగ్గర. ఆరోగ్యరీత్యా నల్గొండ పోవడానికి ఆరోగ్యం సహకరిస్తుంది, అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం సహకరించదా? ఏంటండి రామచంద్ర గారు, మీరు పొంతలో సమాధానాలు చెప్తారు. ఆరోగ్యరీత్యా నల్గొండకు వచ్చానండి వాసుదేవన్ గారు, అసెంబ్లీ 5 నిమిషాల్లో ప్రయాణం చేసి అసెంబ్లీకి వస్తే ఏమైతుంది? అసలు ఈ ఎపిసోడ్ మీద టీడీపీ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఓకే రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర నాయక్ గారు ఓకే రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలు, ఇది ఈరోజు సబ్జెక్ట్ తెలంగాణ అసెంబ్లీ మొత్తం మీద జరిగింది. సరే మీరు అనొచ్చు మా ప్రజెన్స్ లేదు, మేము లేము, దీనికి మాకు సంబంధం ఏంటనేది. బట్ ఆంధ్ర అనేది ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి మీకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు, సంయుక్త ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంటుంది. కేవలం ఆంధ్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే మీ డిజైన్స్, మీ ప్లాన్స్. అప్పట్లో కూడా ఆయన పరిపాలన, మీ అధినేత పరిపాలించినప్పుడు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేసింది అప్పటి టీఆర్ఎస్. ఏమంటారు, ఈ నిజంగానే ఆంధ్ర లాక్కుపోతుందా తెలంగాణ నీళ్ళని, తోడుకుపోతుందా? మధ్యాహ్నం గారు, మొదట మీకు 99 ప్రేక్షకులకి, అలాగే తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ, అలాగే వివిధ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ నాయకులందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఈరోజు మీరు పెట్టిన అంశం చాలా పెద్ద అంశం అండి. ఒకటి, ఈ 1 అవర్ కూడా చాలదు. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తానంటే, భారతదేశ సమగ్ర నీటిపారుదల శాఖ, నీటిపారుదల అనుసంధానం, నదుల అనుసంధానం. మీకు గుర్తుంటుంది, నా బహుశా మీరు జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఉచ్చలపల్లి సుందరయ్య గారు దేశం అంతా కూడా నదుల అనుసంధానం చేయాలని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అదే అంశాన్ని వాజ్పేయి గారు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి, వజ్ర చతుర్భుజి, ఎట్లయితే ట్రైన్స్, రోడ్లు అనుసంధానం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ గొడవ కాదు. కృష్ణా బోర్డర్ కూడా కావచ్చు, నాగార్జున బోర్డు కావచ్చు, అలాగే ఈ పొద్దు ఆంధ్ర రాష్ట్రం 125 కిలోమీటర్ల కృష్ణా వాటర్ పారుతుంది మా రాష్ట్రం. కానీ మేము కృష్ణా వాటర్ పాడము, నాకు హక్కు లేదు. ఎందుకు నేను ఈ మాటలకు వస్తానంటే, టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో సగం భారతం కష్టాల్లో ఉంటుంది, సగం భారతదేశం కరువులో ఉంటుంది. దీనికి అందుకే ఆ రోజు పెద్దలు చాలా ముందు చూపుతో ఆలోచించి నదులు అనుసంధానం చేయాలని ఒక ప్రయోగం చేశారు. దాంట్లో మేము తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఆంధ్రాలో ఉన్న నదుల్ని అనుసంధానం చేయడం ట్రై చేసాం. పట్టిసీమ కావచ్చు, అలాగే కొత్తిరెడ్డి ఇరిగేటర్ 2వ కాలువ కావచ్చు అని.